హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఏంటంటే మీరు యూట్యూబ్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని కొట్టంగానే మీకు మా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఏంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాల్సినా సరే కావాల్సినటువంటి నాలెడ్జ్ అనేది ఈ ఛానల్ ద్వారా పొందొచ్చు. అలాగైతే మీకు ఏదైనా డౌట్స్ కానీ సలహాలు సూచనలు ఇవ్వాలంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయచ్చు. లేకపోతే నా నెంబర్ 8179492829 అనే నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మనం మీకు ఏదైనా సూచనలు సలహాలు కూడా మా ఛానల్ అనేది ఇవ్వగలుగుతుంది. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాత్రమే మనం ఈ ఛానల్ని రన్ చేయగలుగుతాము, లేకపోతే కష్టమవుతుంది. అలాగైతే ఏంటంటే మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ కింద ఉన్నటువంటి రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఏదైనా కొత్తగా పెట్టినటువంటి యూట్యూబ్ని మీ మెయిల్ ఐడిలోకి తీసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగైతే మనం పంచాయతీ సెక్రటరీ పోస్టులు పడిని, లేకపోతే విఆర్ఓ పోస్టులు పడిని, విఆర్ఏ పోస్టులు పడిని, చాలా వరకు పోస్టులు అనేవి పడుతున్నాయి. ఓకే, లేటెస్ట్గా అప్లై చేసుకుంటున్నారు కూడా. అలాగైతే మీ అందరికీ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్కి బిట్లు అనేవి ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది మేము ప్రతి లెసన్లోనూ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మీరు ఛానల్లో మీకు ఇప్పుడుకొచ్చి 95 వీడియోలు ఉన్నాయి. 95 వీడియోస్ ఛానల్లో ఉన్నాయి. మీరు కనుక 95 వీడియోలు చూస్తే మీకు కనీసం ఒక 30% వరకు గ్యారంటీగా మార్కులు అనేవి రావచ్చు. ఓకే, 30% వరకు మీకు మార్కులు అనేవి రావచ్చు అనమాట. ఏంటంటే చాలా వరకు బిట్లు నేర్పాము, చాలా వరకు కూడా లెసన్లు అనేవి చెప్పాము. ఇవన్నీ కూడా మనం ఛానల్లో చూసాము. చూసిన తర్వాత మనకేంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఏంటి, ఓకే, ఆంధ్రప్రదేశ్ కొత్తగా వచ్చిన తర్వాత చాలా వరకు మార్పులు అనేవి జరిగినాయి. ఈ మార్పుల్లో మనం ఏ విధంగా బిట్లకి ఆన్సర్ చేయాలి ఏంటి అనేది ఈరోజు ఈ యూట్యూబ్లో చూద్దాము. అలాగైతే ఓకే, దీంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అనేది ఏ అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అని కనుక అడిగితే మనం 12 డిగ్రీల 41 నిమిషాలు మరియు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య 77 డిగ్రీలు మరియు 84 డిగ్రీలు 40 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. తర్వాత చూస్తే మనకి ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణత ఎంత అంటే 1,62,760 చదరపు కిలోమీటర్లు అనమాట. ఓకే, 1,62,760 చదరపు కిలోమీటర్లు. తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ వైశాల్యం పరంగా దేశంలో ఎన్నో స్థానంలో ఉంది అంటే 8వ స్థానంలో ఉంది. ఓకే, ఏంటంటే మనది నూతన ఆంధ్రప్రదేశ్ వైశాల్యం పరంగా 8వ స్థానానికి వచ్చింది. ఓకే, తర్వాత చూస్తే మనకి జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉంది అంటే 10వ స్థానంలో ఉంది. జనాభా రీత్యా 10వ స్థానంలో ఉందన్నమాట. తర్వాత మనకి చూస్తే ఆంధ్రప్రదేశ్కు ఉత్తర సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు ఏంటంటే ఛత్తీస్గఢ్, తెలంగాణ మరియు ఒడిస్సా. ఇవేంటంటే మనకి ఉత్తర సరిహద్దుగా ఉన్నవి. తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్కు తూర్పు సరిహద్దుగా ఉంది ఏంటంటే ఇది బంగాళాఖాతము, మనకు తెలిసిందే. తర్వాత ఆంధ్రప్రదేశ్కు దక్షిణ సరిహద్దుగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్కు పశ్చిమ సరిహద్దుగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. ఓకే, తర్వాత మనం చూస్తే భారతదేశంలో ప్రామాణిక రేఖాంశమైన 82 డిగ్రీల 1/2 తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లో ఏ పట్టణం గుండా పోతుంది అంటే ఇది కాకినాడ గుండా పోతుంది. ఈ విషయం కూడా మనకి తెలిసిందే. తర్వాత చూస్తే మనకి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఎప్పుడంటే 1953 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పడింది అనమాట. ఓకే, తర్వాత చూస్తే విశాల ఆంధ్రప్రదేశ్ అవతరించిన రోజు ఎప్పుడంటే 1956 నవంబర్ 1వ తారీఖున విశాల ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. భారతదేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏముంది అంటే
బ- భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉండేవి? ఓకే, విషయం గుర్తుంచుకోండి. 1900 సారీ 1956లో 1956లో మనకి ఆంధ్ర రాష్ట్ర అవతరణ నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉండేవంటే 20 జిల్లాలు మాత్రమే ఉండేవి. తర్వాత ఒంగోలు జిల్లా ఏర్పాటు చేయబడిన సంవత్సరం. ఒంగోలు జిల్లా ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఎప్పుడంటే 1970 ఫిబ్రవరి 2వ తారీఖున ఈ యొక్క ఒంగోలు జిల్లా అనేది ఏర్పాటు చేయబడింది. మనకి ఒంగోలు జిల్లా పేరును ఏ సంవత్సరంలో ప్రకాశం జిల్లాగా మార్చారంటే 1972 సంవత్సరంలో ప్రకాశం జిల్లాగా మార్చారు. తర్వాత మనకి విజయనగరం జిల్లాను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1979 జూన్ 1వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. నూతన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వరకు మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 13 జిల్లాలు ఉన్నాయి. తర్వాత మనం చూసుకుంటే రాష్ట్ర విభజన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేసిన మండలాలు ఏవి? ఓకే, ఈ బిట్ అనేది కొంచెం చూడండి. మనకి రాష్ట్ర విభజన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేసినటువంటి మండలాలు ఏవి అంటే వీలేరుపాడు, కుక్కునూరు, బోర్గంపాడు పాక్షికంగా అనమాట. బోర్గంపాడేమో కొంచెం లైట్గా విలీనం చేయడం జరిగింది. ఓకే, ఈ మండలాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. ఓకే, తర్వాత మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏంటంటే అనంతపురం జిల్లా అండి. అనంతపురం జిల్లా అనమాట. ఏంటి మనకి ఎక్కువగా విస్తీర్ణ పరంగా ఎక్కువగా ఉంది. అనంతపురంలో ఇది 19,130 చదరపు కిలోమీటర్లు ఉంది. 19,130 చదరపు కిలోమీటర్లు అనమాట. ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణ పరంగా చివరి స్థానంలో ఉన్న జిల్లా ఏంటంటే శ్రీకాకుళం జిల్లా. 5,837 చదరపు కిలోమీటర్లు ఉంది. తర్వాత మనం చూసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక జనాభా గల జిల్లా ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా. జనాభా పరంగా ఎక్కువ జనాభా ఉన్న జిల్లా ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా. 52,85,824. ఓకే, తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అత్యల్ప జనాభా గల జిల్లా ఏంటంటే విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా ఉన్నారు 23,44,474. ఓకే, తర్వాత మనం చూస్తే ఈ బిట్ అనేది మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు 974 కిలోమీటర్లు. తర్వాత మనకి తీరరేఖ రీత్యా ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది అని కనుక మనల్ని అడిగినట్లయితే ఇది 2వ స్థానంలో ఉంది. ఓకే, ఫస్ట్ ఏముంది? గుజరాత్ ఉంది కదా. ఫస్ట్ ఎక్కువగా తీరరేఖ ఎక్కువ దేనికి ఉంది అంటే సముద్ర తీరరేఖ అనేది గుజరాత్కి ఉంది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి ఉందన్నమాట. తర్వాత తీర మైదానం ఏ ప్రాంతంలో అత్యంత విశాలంగా ఉంటుంది అంటే అని కనుక అడిగినట్లయితే మధ్య కోస్తా జిల్లాలోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఈ యొక్క విస్తీర్ణత అనేది ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత మనం చూసుకుంటే కొల్లేరు సరస్సు విస్తీర్ణత ఎంత అంటే కొల్లేరు సరస్సు యొక్క విస్తీర్ణత వచ్చి 250 చదరపు కిలోమీటర్లు. ఓకే, 250 చదరపు కిలోమీటర్లు అనమాట కొల్లేరు యొక్క విస్తీర్ణత. కొల్లేరు సరస్సు ఏ జిల్లాల మధ్య విస్తరించిందంటే కృష్ణా గోదావరి జిల్లాల మధ్య విస్తరించి ఉంది కొల్లేరు సరస్సు అనేది. తర్వాత మనం చూసుకుంటే కృష్ణా గోదావరి మైదానాల మధ్య ఉన్న మంచినీటి సరస్సు ఏది అంటే కొల్లేరు సరస్సు. ఇది మంచినీటి సరస్సు. కొల్లేరు సరస్సు అనేది ఏంటంటే ఇది మంచినీటి సరస్సు. కోనసీమగా ప్రసిద్ధి చెందినది ఏంటి అంటే కోనసీమగా ప్రసిద్ధి చెందినది గోదావరి డెల్టా. ఓకే, తర్వాత మనం చూసుకుంటే విశాఖ రేవును సముద్ర అలల తాకిడి నుండి సహజ రక్షణగా కాపాడే కొండలు ఏంటంటే డాల్ఫినస్ కొండలు, ఎరాడ కొండలు. ఓకే, ఇదనమాట. తర్వాత మనం చూసుకుంటే దక్షిణంగా ఉన్న తీర మైదానంలో డెల్టాను ఏర్పరిచే నది పెన్నా నది. పెన్నా నదే ఈ యొక్క డెల్టాలను ఏర్పరుస్తుంది అనమాట. దక్షిణంగా ఉన్న తీర మైదానంలో డెల్టాను ఏర్పరిచిన నది ఏంటంటే పెన్నా నది. పెన్నా నది బంగాళాఖాతంలో కలిసే చోట ఏర్పడిన సరస్సు ఏంటంటే పులికాట్ సరస్సు. పెన్నా నది ఇక్కడ మనకి బంగాళాఖాతంలో కలిసే చోట ఏర్పడినటువంటి సరస్సు పులికాట్ సరస్సుగా చెప్తారు.
తర్వాత మనం చూస్తే పెన్నా నది ఏ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుందంటే ఊటుకూరు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఊటుకూరులో ఈ యొక్క పెన్నా నది అనేది బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట. ఆంధ్ర తమిళనాడు మధ్య విస్తరించిన పులికాట్ సరస్సు విస్తీర్ణత ఎంత అంటే 460 చదరపు కిలోమీటర్లు. ఓకే, ఇంతవరకు కూడా మనం బిట్స్ అనేవి నేర్చుకున్నాము. ఇంకా మనం తర్వాత కనుక చూసుకున్నట్లయితే తూర్పు కనుమలు ఏ ప్రాంతంలో విస్తరించాయి అంటే దక్కన పీఠభూమికి తూర్పుగా, తీర మైదానానికి పశ్చిమంగా, ఆంధ్రప్రదేశ్కు ఉత్తర దక్షిణంగా ఈ యొక్క తూర్పు కనుమలు ప్రాంతం అనేది విస్తరించి ఉందన్నమాట. అలాగైతే తూర్పు కనుమలకు పశ్చిమ కనుమలకు గల వ్యత్యాసం ఏంటి అని కనుక అడిగినట్లయితే తూర్పు కనుమలు అనేక ప్రాంతాల్లో నదీ లోయల వల్ల ఛేదింపబడిన గొలుసు వరుసలలా ఏర్పడి ఉన్నాయి. అదేవిధంగా చూస్తే పశ్చిమ కనుమలు అలా కాక అవిచ్ఛిన్న శ్రేణిలాగా వ్యాపించి ఉన్నాయన్నమాట. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే ఉత్తరంగా ఉన్న తూర్పు కనుమలను ఏమంటారు అంటే తూర్పు శ్రేణులు అని అంటారు. తర్వాత మనకి దక్షిణంగా ఉన్న తూర్పు కనుమలను ఏమంటారు అంటే కడప శ్రేణులు అని అంటారనమాట. ఓకే, తర్వాత తూర్పు కనుమలలోని అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే చింతపల్లి. ఓకే, మనం ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఈ బిట్ అనేది చింతపల్లి అనమాట. ఇది ఎక్కడుందా అంటే విశాఖ జిల్లా పాడేరు రెవెన్యూ మండలంలో యొక్క చింతపల్లి అనేది ఉంది. తర్వాత మనం చూసుకుంటున్నట్లయితే ఉత్తర శాఖల్లోని తూర్పు కనుమల ఎత్తు వెడల్పులు ఏ విధంగా విస్తరించి ఉన్నాయి అంటే 60 నుంచి 70 కిలోమీటర్ల వెడల్పున విస్తరించి ఉన్నాయి. తర్వాత ఉత్తర శాఖలలోని తూర్పు కనుమలు సగటున ఎంత ఎత్తులో విస్తరించి ఉన్నాయి అంటే 1100 మీటర్లో ఇవే విస్తరించి ఉన్నాయన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్టయితే తూర్పు కనుమలు ఏ రకమైన శిలలతో కూడుకుని ఉన్నాయి అని కనుక మనల్ని అడిగినట్లయితే చార్నోకైట్ అండ్ కాండోలైట్స్ శిలలతో ఇవి కూడుకుని ఉన్నాయన్నమాట. ఓకే, తర్వాత మనం చూసుకుంటే డాల్ఫినియస్ కొండ ఎత్తు ఎంత అంటే 335 కిలోమీటర్లు 335 మీటర్ల ఎత్తులో ఈ యొక్క డాల్ఫినియస్ కొండల ఎత్తు అనేది ఉందన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా ప్రతిది బిట్టు కూడా చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి దాన్ని కూడా గుర్తుంచుకోవాలి. తూర్పు కనుమలు ఉత్తర శాఖలలో గల కొండలు ఏంటి అంటే ఉభయ గోదావరి జిల్లాలోని పాపికొండలు మరియు దోమకొండలు. ఇవేంటంటే తూర్పు కనుమల ఉత్తర శాఖలో గల కొండలు అన్నమాట. ఓకే, తర్వాత మనం చూస్తే పాపికొండలు మరియు దోమకొండలు ఎత్తు ఎంత అంటే 915 మీటర్లు 915 మీటర్లు ఎత్తు అనేది ఉందన్నమాట. తూర్పు కనుమల దక్షిణ శాఖలో కృష్ణా జిల్లాలో గల కొండలు ఏంటి అంటే మొగల్రాజపురం, కొండపల్లి కొండలు. మొగల్రాజపురం, కొండపల్లి కొండలు ఉన్నాయన్నమాట. తర్వాత తూర్పు కనుమల దక్షిణ శాఖలో గుంటూరు జిల్లాలోని కొండలు ఏంటి అంటే బెల్లంకొండ, గనికొండ, నాగార్జున కొండ, వెనుకొండ, కొండవీటి కొండ, మంగళగిరి కొండ అనమాట. ఓకే, ఏంటంటే ప్రతిదీ కూడా నీట్గా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతాన్ని ఏమంటారు అంటే కోరమండల్ తీరం అని అంటారు. పోయినసారి ఎగ్జామ్స్లో ఇది జతపరచండి అని ఇవ్వడం జరిగింది, కోరమండల్ తీరం. తర్వాత ఆంధ్రప్రదేశ్లో గల సహజ సిద్ధమైన వాడరేవు ఏంటి అంటే విశాఖపట్నం వాడరేవు. విశాఖపట్నం వాడరేవు ఆంధ్రప్రదేశ్లోనే సహజ సిద్ధమైనటువంటి వాడరేవుగా చెప్తారు. తర్వాత గోదావరి కృష్ణా డెల్టాల మధ్య గల పల్లపు ప్రాంతాల్లో ఏర్పడిన సరస్సు ఏంటి అంటే కొల్లేరు సరస్సు ఏర్పడింది. ఓకే, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద మంచినీటి సరస్సు ఏంటి అంటే కొల్లేరు సరస్సే. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉప్పు నీటి సరస్సు ఏంటి అంటే పులికాట్ సరస్సు. ఓకే, పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది అంటే నెల్లూరు జిల్లాలో ఉంది. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే కర్నూలు, కడప జిల్లాల్లో ఉత్తర దక్షిణాలలో వ్యాపించిన కొండలు ఏంటి అంటే నల్లమల కొండలు. నల్లమల కొండలు అనేవి వ్యాపించి ఉన్నవి.
నగరి కొండలు ఏ జిల్లాలో కలవు అంటే చిత్తూరు జిల్లాలో కలవు. ఓకే, ఈ బిట్ కూడా మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలండి. నగరి కొండలు ఏ జిల్లాలో కలవు అంటే చిత్తూరు జిల్లాలో కలవన్నమాట. తర్వాత పాపికొండలు ఏ జిల్లాలో విస్తరించాయి అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పాపికొండలు అనేవి విస్తరించాయి. హార్స్లీ హిల్స్ ఏ జిల్లాలో కలదు అంటే చిత్తూరు జిల్లాలో కలదు. చిత్తూరు జిల్లాలో ఈ యొక్క హార్స్లీ హిల్స్ కలదనమాట. తర్వాత గుంటూరు జిల్లాలో గల కొండలు ఏంటి అంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొండలు కొండవీటి కొండలు, బెల్లం కొండలు, నాగార్జున కొండలు, మంగళగిరి కొండలు అన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి మనకి అంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొండలుగా చెప్తారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దులో గల కొండలు ఏంటి అంటే ఎర్రమల, వెలిగొండలు, ఎర్రమల, వెలిగొండలు అన్నమాట. తర్వాత మనం చూసుకుంటే కోస్తా మైదానం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ జిల్లా వరకు విస్తరించినది అంటే కోస్తా తీరం అనేది శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు. ఓకే, ఇట్లా ఉంటుంది కదా క్రాస్గా మనకి శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఇదంతా కూడా కోస్తా తీరం. ఓకే, తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ తీరరేఖ కలిగినటువంటి జిల్లా ఏంటి అంటే అది శ్రీకాకుళం అని. ఓకే, చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఎక్కువ తీరరేఖ పొడవు కలిగినటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. తర్వాత అనంతపురం జిల్లాలో గల కొండలు ఏంటి అంటే మల్లప్ప కొండలు, మడకశిర కొండలు, పెనుగొండలు. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కొండలు. శేషాచల, ఆవులపల్లి కొండలు, హార్స్లీ హిల్స్ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయంటే అవి చిత్తూరు జిల్లాలో మనకి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లాలో గల కొండలు ఏంటి అంటే అవి బాలకొండలు, సింహగిరి కొండలు, డాల్ఫినస్ కొండలు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి మనకి విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. తర్వాత మనం చూసుకుంటే కోస్తాంధ్ర ప్రాంతంలో గల జిల్లాలు ఏంటి అని కనుక అడిగినట్లయితే కోస్తా ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 9 జిల్లాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు తెలిసినయే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు. మనం చూస్తే రాయలసీమలో ఏ జిల్లాలు ఉన్నాయంటే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. ఇది కూడా మీకు తెలిసిందే, 4 జిల్లాలు ఉన్నాయి. తర్వాత కోస్తాంధ్ర ప్రాంతం వైశాల్యము ఎంత, మన కోస్తాంధ్ర ప్రాంతం వైశాల్యం ఎంత అంటే 95.47 వేల చదరపు కిలోమీటర్లు. 95.47 వేల చదరపు కిలోమీటర్లు. కోస్తాంధ్రంలో గల మండలాల సంఖ్య, కోస్తాంధ్రలో ఉన్నటువంటి మండలాల సంఖ్య 436 మండలాలు. రాయలసీమ ప్రాంతం వైశాల్యం ఎంత అంటే 67,291 చదరపు కిలోమీటర్లు అనమాట. 67,291 చదరపు కిలోమీటర్లు చెప్తారు. ఇదేంటంటే రాయలసీమ ఒక వైశాల్యం ఇది. దీంట్లో మనకి ఎన్ని మండలాలు ఉన్నాయి అంటే 234 మండలాలు ఉన్నాయి. 234 మండలాలేమో ఎక్కడున్నాయి మనకి రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. కోస్తాంధ్ర ప్రాంతంలో 436 మండలాలు ఉన్నాయన్నమాట. తర్వాత చూసుకుంటే మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఎక్కడ ఉంది, దేవాలయం ఉన్న కొండ పేరు ఏంటంటే రత్నగిరి. ఓకే, రత్నగిరి కొండపై అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయం అనేది ఉందన్నమాట. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం దేని మీద ఉందంటే శేషాచల కొండలు. ఇది మనం గుర్తుంచుకోవాలి. శేషాచల కొండలపై పెద్ద తిరుపతి అనేది ఉంది. రత్నగిరి కొండలపై ఏమనంటే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయం ఉన్నది, రత్నగిరి కొండల మీద ఉంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం దగ్గర సముద్రంలోనికి చొచ్చుకుని వచ్చిన ఎరాడకొండ చర్యను ఏమంటారు అంటే డాల్ఫినోస్ అని అంటారు. రాష్ట్ర విభజన తర్వాత తూర్పుగోదావరిలో ఎన్ని మండలాలను విలీనం చేశారు, అవి ఏవి అంటే చింటూరు, కోనవరం, వరరామచంద్రపురం, భద్రాచలం పాక్షికంగా. ఇవన్నీ కూడా రాష్ట్ర విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోనికి విలీనం చేసిన మండలాలు
4 అనమాట. ఓకే, ఏమంటే ఇప్పుడు వరకు మనం కొత్త ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపం మనం చూసాము. దీని నుంచి మనకు బిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఏంటంటే మీరు ఇంకా కొత్త ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. కొత్త ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా చూస్తే వాటి యొక్క మృత్తికలు, అడవులు ఎంత శాతంలో ఉన్నాయి, నదులు ఏమేమి ఉన్నాయి, నీటిపారుదల ఏ విధంగా ఉంది, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ యూట్యూబ్లో చెప్పుకుందాము. మీరేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ నాలెడ్జ్ అనేది మేము ఎంతైనా పెంచగలుగుతాము. ఓకే, దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, షేర్ చేయడం మట్టుకే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.